ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు కేసీఆర్. నల్లగొండలో సభ పెట్టి మాట్లాడడం కాదు, అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్టాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిల పక్షం తీసుకొని పోవాలి. ముఖ్యమంత్రి, అధికార పార్టీ, అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి. ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడబడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళ అధికారం ఇవ్వాలంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? కృష్ణా ప్రాజెక్టులపై అవగాహన లేకపోతే తనను సలహా అడిగి ఉండొచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు పెట్టి సలహా ఇవ్వమని అడిగితే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద ఇది జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా, మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ, చెలో నల్లగొండ నేను పిలిపించిన. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్లాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క పిక్క సచ్చుడు ఇజ్జత్ మానం పోతుంది. రాబాయి కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. మాట్లాడుతున్నాడు. మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని. అయ్యా, శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా సక్కలేదన్నాడు. సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్తం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగానే? అందుకే 4 సార్లు అడిగిన. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆటబొమ్మ కాదన్నారు కేసీఆర్. 3 బ్యారేజ్లు, 200 కిలోమీటర్ల టన్నెళ్లు, 20 రిజర్వాయర్లుంటాయని చెప్పారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే మేడిగడ్డ పర్యటనకు వచ్చి ఆ అద్భుతాన్ని ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్ట్ గేట్ చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం,
బొందలగడ్డకు పోతాం. ఇదా రాజకీయమా? ఇది తెలివా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు, గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా, ఈ అద్భుతాన్ని చూడడానికి చూపించడానికి మీరు రావచ్చు కదా. మర్చిపోయినా సీఎం మంత్రులు మేడిగడ్డకు వెళ్లడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. అయితే కాళేశ్వరం కుంభకోణంపై క్రిమినల్ ఎంక్వైరీ చేస్తామన్నారు ఉత్తమ్. గడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? ఏ వర్క్ చూసినా 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది ఒక భారీ కుంభకోణం. తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం, మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. జ్యుడిషియల్ విచారణపై కిషన్ రెడ్డికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి మేడిగడ్డ ఎందుకు రాలేదని నిలదీశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. డ్యామ్ పరిరక్షిస్తుందా? డ్యామ్కి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో చెప్తాదా? డ్యామ్కి సంబంధించినటువంటి క్వాలిటీ పరమైనటువంటి ఎక్విప్మెంట్ వాడారని చెప్తాదా? ఈ యొక్క విజిలెన్స్ ఉన్నటువంటి ఐడెంటిటీ ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. చీకటి మిత్రుడు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులు అప్పచెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్ బీజేపీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్లోరైడ్ సమస్య నుంచి నల్లగొండకు విముక్తి కలిగించామన్నారు కేసీఆర్. ఆయన చెప్పే అబద్దాలు నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు. ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది. ఎందుకంటే కుర్చీ పోయింది కదా, కుర్చీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపు అయ్యా వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా?
నిన్న కేసీఆర్ వాడిన భాషపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. భాష గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవలనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేస్తే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారో, ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారో టీవీలో సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని అన్నారు కేసీఆర్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సత్య హరిశ్చంద్రుడికి మరో జన్మ నేనే అన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను మీ బిడ్డను 15 ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలాగా మాట్లాడుతుండే అంటే, ఇక సత్యహరిశ్చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిశ్చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వ అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1 కోటి సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టినా, సావు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిశ్చంద్రునివే, సత్యహరిశ్చంద్రునికి మరో జన్మని ఎత్తినోనివి అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. మేడిగడ్డలో 2-3 పిల్లర్లు కూలితే బాగు చేసి రైతులకు నీళ్లివ్వాలే కానీ రాజకీయం చేస్తారని ప్రశ్నించారు కేసీఆర్. బీఆర్ఎస్ దోపిడికి మేడిగడ్డ బలైపోయిందంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు అని అంటే, అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డకు మేము వెళ్తాం, కాంగ్రెస్ వాళ్ళ బండారం బయట పెడతామన్నారు కేసీఆర్. ఆయన కాళేశ్వరం కాదు కాశీకి పోవాల్సిందే అంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం, అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా పోతాం తర్వాత అని. ఏడుకోతావా? కాళేశ్వరం కాదు కాశీకి పోవాలి నువ్వు. ఇంకా బిచ్చం ఎత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు. డబుల్ స్పీడ్తో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు కేసీఆర్. ఆయన చేసిన పనులు ముందే ప్రజలకు తెలుసుంటే ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చేవారు కాదని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ డబుల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేము గిట్లే మాట్లాడన్నా,
ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితారా మీరు నశంలకు కూడా? ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడగనట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉంటుందా, తెలివి ఉంటుందా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సిఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే. ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని. నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలోకా? ముందే ప్రజలకి విషయాలు తెచ్చుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు?